ఈరోజున హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న విషయాలు మీతో మాట్లాడటానికి ప్రభు సహాయం చేయని. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఆయన చెప్తున్న మాట, పౌలు గారు చెప్తున్నారు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. సార్, పౌలు గారు అంటున్నారు ఆ హెబ్రీ సంఘంలో ఉన్న ప్రజలతో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు మందిరానికి వచ్చేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్త చూస్తారు. తెల్ల బట్టలు ఉన్నాయా? తెల్ల బట్టలు వేసుకోవాలి. బయలుదేరి వచ్చేటప్పుడు బైబిల్ ఉందా చూసుకుంటారు జాగ్రత్తగా. మీరు బైబిల్ తీసుకొని వచ్చేటప్పుడు ఆటోకి డబ్బులు ఉన్నాయా? మందిరంలో కానుక వేయటానికి డబ్బులు ఉన్నాయా? అన్నీ జాగ్రత్తగా చూసుకొని బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి తాళం వేసి తాళం పడిందా లేదా లాగి చూసి వస్తారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త 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 కలిగి ఉంటారు. ఇక్కడ అపోస్తులుడైన పౌలు మాట్లాడుతూ, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. చెప్పిన ఈ మాట చాలా గొప్ప మాట. ఆయన అంటున్నాడు, జీవము గల దేవుని విడిచిపోయేటటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము అని అన్నాడు. అంటే దాని అర్థము, చాలామందికి ప్రభువు మీద ప్రేమ ఉంటుంది, చాలామందికి ప్రభువు మీద విశ్వాసము ఉండదు. నన్ను గమనించాలి, ప్రభు మీద విశ్వాసం ఉండదు. ఒక వ్యక్తికి ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసము లేకుండా పోవటానికి ఆయనలో ఉన్న చెడు కార్యాలే. విశ్వాసం లేని ఆ హృదయం ఎట్లాంటిదంటే దుష్ట హృదయం, అంటే దుష్టుని హృదయం. దుష్టుడు ఎవరంటారు? దుష్టుడు ఎవరంటారు? వాని హృదయం మన లోపలికి వస్తుంది. ఆ దుష్ట హృదయం మన లోపలికి వచ్చినప్పుడు జీవము గల దేవుని విడిచిపోయేటటువంటి ఆ మనస్సు మనలో ఏర్పడుతుంది. దయచేసి గమనించాలి అని చెప్పి, అటువంటి హృదయం మీలో ఎక్కడైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకొనుడి. నన్ను గమనించాలి. జీవము గల దేవుని విడిచిపోయే విశ్వాసము లేని దుష్ట హృదయం అంటే దేవుని అందు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. దేవుడు ఈ కార్యం చేస్తాడనే విశ్వాసం లేదు. దేవుడు నా కుటుంబాన్ని పోషిస్తాడు అనే విశ్వాసం లేదు. దేవుడు నన్ను ఆత్మీయతలో బలపరుస్తాడు అనే విశ్వాసం లేదు. దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నేను జీవించాలి అనే విశ్వాసం లేదు. ఎప్పుడు ప్రభువు మీద ఒక పరిపూర్ణమైన విశ్వాసం నాలో లేదో వెంటనే నాలో దుష్ట హృదయము ప్రారంభమవుతుంది. దుష్టుని హృదయం ప్రారంభమవుతుంది. దుష్టుని హృదయం నాలోకి వచ్చిన తరువాత నేను ఆ జీవము గల దేవుని నేనే విసర్జిస్తాను. ఆయన నువ్వు నాకు అవసరం లేదు అన్నట్టుగా నేను ప్రవర్తిస్తాను. నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తాను. అసలు నేను మాట్లాడే మాటలు, నా క్రియలు, నేను చేసే ఆలోచన, నా హృదయంలో పుట్టే తలంపులు అన్నీ కూడా దుష్టునికి సంబంధించినవై ఉంటాయి.
దేవునికి సంబంధించి ఉండవు. మనము ఈ మందిరానికి రావచ్చు, మన చేతిలో ఒక గ్రంథం ఉండొచ్చు, మనం పాడొచ్చు, ప్రసంగం చేయొచ్చు. అయితే విశ్వాసము లేని దుష్ట హృదయము మనలోకి వస్తుంది. పరిపూర్ణమైన విశ్వాసము ఉండాలి. ఇందాక బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. ప్రభు మీద మేము ఆధారపడ్డాం, ప్రభునందు విశ్వాసం ఉంచాం. ఆయన మేము విశ్వసించిన రీతిగానే ప్రభు మా కుటుంబాల్లో కార్యం చేశాడు అని చెప్పారు. ప్రభు మీద ఎప్పుడైతే ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఒక వ్యక్తికి లేదో, వెంటనే దుష్టుడు ఆ హృదయంలోనికి వచ్చి ఇంకా దుష్టమైన కార్యాలన్నీ కూడా వాడు చేయడం ప్రారంభిస్తాడు. దుష్ట కార్యాలు అంటే చెడ్డ కార్యాలు. వారు జీవించేది ఒక విధంగా, మాట్లాడేది ఇంకొక విధంగా మాట్లాడతారు. అందరూ అనుకుంటారు, ఈయన భక్తిగా ఉన్నాడు కదా, ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈమె భక్తిగా ఉంది కదా, ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అని వాళ్ళు ఆలోచిస్తారు. కొన్ని పర్యాయాలు ఆడబిడ్డలైతే భర్తను ప్రేమించారు, భర్తను గౌరవించారు, భర్తతో కలిసి సహజీవనం చేయాలి అనే ఆలోచన ఉండదు. పిల్లల్ని కూడా సరైన రీతిలో పెంచరు. కుటుంబంలో కూడా ఒక మంచి ప్రవర్తన కలిగి జీవించారు. కుటుంబంలో చాలామంది భర్త కంటే పరిస్థితులను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, భర్త కంటే వస్తువులను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, భర్త కంటే ఇతరులను ఎక్కువ